15% సీట్లు కూడా 12-13% వచ్చినట్టు 15% లోపు సీట్లు వచ్చింది తనకు తెలుసు. కానీ మేకపోతు గాంభీర్యం చేస్తూ తను ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేసి ఫేక్ న్యూస్ నాడు దాంట్లో పెట్టుకుంటున్నాడు. ఎంత దిగజారాడో ఒకసారి గమనించాలి. అందుకనే చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడో అదొక ఫేక్ పార్టీ, ఆయన ఒక ఫేక్ నాయకుడు అన్నటువంటి మాట మనం అనొచ్చు. ఆ ఫేక్ తత్వం ఉన్నటువంటి ఆయన ఫేక్ వెబ్సైట్ని క్రియేట్ చేసి అందులో తప్పుడు సమాచారం పెట్టుకున్నట్టు స్పష్టంగా ఆధారాలతో సహా చూపించాం. పెద్దలు రామకృష్ణ గారు కూడా అనేకసార్లు చెప్పారు. మరొకసారి చెప్తున్నాం, మేము అఫీషియల్గా YSRCPPolls.in అన్న వెబ్సైట్లో క్లియర్గా అందులో ఈ వెబ్సైట్లో ప్రతి ఒక్కటి కూడా మా సానుభూతి పనుల పేరుతో సహా చేయడం. మీకు ధైర్యం ఉంటే దాంట్లో ఏదన్నా కాదు అని చెప్పగలిగేటువంటి ధైర్యం ఉంటే మీరు చెప్పండి. ప్రతిదీ కూడా ఫేక్తో బతికేటువంటి మీకు ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేసి లాస్ట్కు ఫేక్ పార్టీగా మీ పార్టీని మీరే క్రియేట్ చేసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఆయన కొడుక్కి టీడీపీకి గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలలో దాదాపుగా 86% సీట్లు వచ్చిన వైఎస్ఆర్సీపీకి. అప్పుడు ఓటు వేసిన వాళ్ళు కూడా గతంలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన వాళ్ళు కూడా ఈసారి వైఎస్ఆర్సీపీకి ఓటు వేసినటువంటిది మనం చాలా చోట్ల కూడా చూసాం. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు ఆయన మాటలు విన్నటువంటి వాళ్ళు తర్వాత తెలుసుకున్నారు ఆయనకు ఓటు వేయడం కూడా దండగా అని చెప్పి వాళ్ళు కూడా ఆయనకు ఓటు వేయడం మానేశారు. గత ఎన్నికలు వేసిన వాళ్ళు కూడా వేయలేదు. కాబట్టి నిన్నటి వరకు తను నమ్ముకున్నటువంటి ఎన్నికల కమిషనర్ని ఇప్పుడు నమ్మడం లేదు అని చెప్పి కొత్త డ్రామా ఆడుతున్నాడు. మళ్ళీ ఆయనకి ఎప్పుడు ఇది అలవాటు. ఓడిపోయినప్పుడు ఈవీఎంల సమస్య అంటాడు, ఈవీఎంలలో అంటాడు. తర్వాత మనకు అనేక సార్లు చూసాం ఇట్లాంటి, లేదా ప్రజల మైండ్ సెట్ మారాలి, ప్రజల మైండ్ సెట్ మారలేదు, ప్రజలు వాళ్ళకు తెలియదు, ఓటేయడం వాళ్ళకి చేత కదా అన్నట్టు కూడా మాట్లాడాడు. మరి ఇప్పుడేమంటాడంటే ఈసారి బ్యాలెట్ ఎన్నికలు జరిగాయి, ఇప్పుడేమంటాడంటే చీకట్లో లెక్క పెట్టారు అనేటువంటి సిగ్గులేని వాదనలు చేస్తున్నారు. ఎప్పుడు ఏదో ఒక రకంగా అంటే తన ఓటమి అంగీకరించేటువంటిది చేతగాక ఓటమి పాలయ్యాను దీన్ని సరిదిద్దుకోవాలంటే ప్రయత్నం చేయకుండా ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఏదో రకంగా డైవర్ట్ పాలిటిక్స్ చేయడం తండ్రి కొడుకులకు అలవాటు అయిపోయింది. దానికి భజన చేసేటువంటి వాళ్ళ టీము ఉంది. స్థానిక సంస్థల్లో ఇంత భారీగా మెజారిటీ వచ్చింది కాబట్టి ప్రజలంతా కూడా వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారు అన్నటువంటిది ప్రజల్లో మాట్లాడుతున్నారు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి తండ్రి కొడుకుల ప్రయత్నాలు. ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చింది. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్లో పంచాయతీ ఎన్నికలలోనే ఈ రకమైనటువంటి సింబల్ లేకుండానే వైఎస్ఆర్సీపీ సానుభూతి పనులు ఇంతగా విజయం సాధించారు. రేపు పొద్దున మున్సిపాలిటీ ఎలక్షన్స్లో మా ఉనికి ఉండదు అని చెప్పేటువంటి దాంతో తెలుసుకొని దాన్ని డైవర్ట్ చేయడం కోసము కొత్త ఎత్తులు చేస్తూ వస్తున్నారు. నిన్న మొన్నటి వరకు నిమ్మగడ్డ గారిని ఇంద్రుడు చంద్రుడు అని పోయినటువంటి టీడీపీ వాళ్ళ ఎల్లో మీడియా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఎక్కడ ఆగాయో అక్కడి నుంచి చేయాలన్నటువంటి ఇది వచ్చినప్పుడు, అంటే అది నిమ్మగడ్డ గారి సొంత ఆలోచన కాదు, నిమ్మగడ్డ గారు ఆ రోజు సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్లో ప్రక్రియ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి మొదలవుతుంది అని చెప్పి తను చెప్పటం, ప్లస్ సుప్రీంకోర్టుకు అఫిడవిట్ కూడా ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎక్కడ ప్రక్రియ ఆగిందో అక్కడి నుంచి మొదలవుతే ఇప్పుడు వాళ్ళు ఏదో నిమ్మగడ్డ గారిని మళ్ళీ ఇంకో రకంగా మాట్లాడి ఏదో డైవర్ట్ చేయడం. ఎందుకు అలాగా? ఎంతసేపు మిమ్మల్ని ఎవరైతే మీ మాట వినాలనుకుని కోరుకుంటారో మీరు చెప్పినట్టే డాన్స్ వేసిన వాళ్ళను మీరు వాళ్ళను గొప్ప అంటారు. లేదు పద్ధతి ప్రకారం వెళ్దాము అన్నటువంటి మాట ఏదైనా ఒక మాట మాట్లాడితే దానికి మళ్ళా కేంద్ర ప్రభుత్వం హోంశాఖకి రాస్తాడంట లెటర్లు, ఐక్యరాజ్య సమితికి ఎవరికొరికో రాసుకుంటూ ఉంటాడు అది జరిగింది ఇది జరిగింది అని చెప్పి. కానీ ఓటమిని మాత్రం అంగీకరించాడు. అది ఏం నైజమో అది. నీకు హుందాతనం ఉన్నప్పుడు నీకు వచ్చినటువంటి సీట్లు ఎందుకు తగ్గిపోతున్నాయి, ఎందుకు రోజు రోజుకు ప్రజాదరణ కోల్పోతున్నాము అన్నటువంటి ఆలోచన ఏ రోజు చేయడు. అది ఎప్పుడు కూడా చెప్పడు. ఎప్పుడు ఫేక్ మాటలు, ఫేక్ న్యూస్ దీనికి అలవాటు పడిపోయాడు.
వీళ్ళు ఏం చెప్తే అది ఇంకా తానా తందానా ఎల్లో మీడియా రెడీగా ఉంటుంది. ఏ రకంగా దీన్ని వాళ్ళు చెప్పిన దాన్ని వాళ్ళు ఆడినట్టు ఏం చెప్తారో దాన్ని చెప్పేదానికి వాళ్ళు అలవాటు పడిపోయారు. మరి ఈరోజు హిందూ దినపత్రికలో, అంటే ఎంతో గౌరవించేటువంటి దాని హిందూ దినపత్రికలో ఒక వార్త రాయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు తన నియోజకవర్గం కుప్పంలో అన్ని ప్రాంతాల్లో నామినేషన్లు వేయించారు అన్నటువంటి వార్త, అది పెద్ద వార్త. నామినేషన్ వేయించినటువంటిది వార్త అంటే వీళ్ళకు గెలుపు ఎన్ని ఓట్లు వచ్చాయనేది కాదనమాట. నామినేషన్ వేస్తే విజయం సాధించామన్నటువంటి రీతిలో వివరిస్తున్నారు అని అంటే వీళ్ళు ఏమనాలో అర్థం కాదు. మరి నిజంగా ఒకటి ఆలోచన చేసుకోవాలి. మరి మీరు ఏ నియోజకవర్గాలలో అయితే మీరు చాలా చోట్ల కనీసం అభ్యర్థుల ధరకు పోటీ చేయలేకపోయి ఏకగ్రీవాలు అయితే దాన్ని ఇంకో రకంగా విమర్శించారు. ఈరోజు అభ్యర్థిని నిలబెట్టుకొని అదేదో అభ్యర్థి నిలబడిన దాన్నే మీరు పెద్దగా ఫోకస్ చేసుకుంటున్నారు. అంటే భవిష్యత్తులో వీళ్ళకి ఏమవుతుందంటే రాబో ఎన్నికలలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ ఎంపీ ఎలక్షన్స్లో కానీ వీళ్ళు అంటే అభ్యర్థులు పలా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలుస్తాడు ఎంపీ గెలుస్తాడు రాసుకోలేరు వాళ్ళు. అప్పుడు ఏం రాసుకుంటారంటే ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడ్డాడు, పలానా ఎక్కడో ఒక చోట రెండు చోట్ల మాకు ఆ వార్డులలో కొంచెం మెజార్టీ వచ్చిందని రాసుకునేటువంటి దుస్థితికి తెచ్చుకుంటున్నారు. అది కూడా ఒక వార్తేనా? అంటే ఈ రకంగా ఎప్పుడు కూడా ఏదో దాన్ని వాడుకోవడం, దాన్ని చూస్తూ అంటే వాళ్ళకు వాళ్ళు సిగ్గుపడాలి ఇట్లాంటి చేసుకుంటున్నారు. కాబట్టి మీరు ఎన్ని విజయం సాధించారనేటువంటిది చెప్పలేరు. అది చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో నామినేషన్లు వేశారనేటువంటిదే ఒక వార్త. ఈ రకంగా ఉంది వాళ్ళ పరిస్థితి చూసినప్పుడు. ఇంకా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే పల్లా శ్రీనివాస్ గారు తను దీక్ష చేస్తున్నాడు. తనకు కరోనా వచ్చిన తర్వాత అది తగ్గిన తర్వాత నీరసంగా ఉన్నటువంటి కరోనా వచ్చినటువంటి వ్యక్తి దాదాపుగా 2 నెలల కొంతమందికి 1-2 నెలల వరకు చాలా నీరసంగా ఉంటుందని అందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా. ఆ కరోనా వచ్చినటువంటి వ్యక్తికి చాలా నీరసంగా ఉంటే మానవతా దృక్పథంతో తన హాస్పిటల్కి తరలిస్తే దాన్ని రాజకీయం చేయటం, దాన్ని రాజకీయంగా వాడుకోవడం. అంటే నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మరి నీ కుమారుడు నేను కూర్చోపెట్టు, లేకపోతే మూర్తి గారు మనోడు ఉన్నాడు వాళ్ళు ఎందుకు కూర్చోపెట్టుకోలేకపోయినావు? మానవతా దృక్పథంతో శ్రీనివాస్ గారికి కరోనా వచ్చి నీరసంగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఆయన ఆరోగ్య రీత్యా ఆయన కుటుంబ శ్రేయస్సు దృష్ట్యా హాస్పిటల్కి తరలిస్తే దాన్ని రాజకీయమే. ప్రతిదీ రాజకీయం రాజకీయం రాజకీయం. ఎందుకని నీ కొడుకును కానీ మరి మూర్తి కానీ మనోడు కానీ కూర్చోపెట్టు, మరి నువ్వు అది చేయలేడు. అదే రకంగా అమరావతి నుంచి అక్కడికి తీసుకెళ్లి రైతులతో చేయనిపిస్తాను అన్నమాట. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఆలోచన చేయండి. ఈరోజు అమరావతికి శాసన రాజధాని లెజిస్లేటివ్ క్యాపిటల్ చెయ్యాలో అని చెప్పి ఇటు రాయలసీమ వాసులు కానీ అటు ఉత్తరాంధ్ర వాసులు కానీ రాష్ట్రం అంతా కూడా ఇక్కడ ఉంటే బాగుంటుందని మేము కూడా దాన్ని స్వాగతించాం. మరి నువ్వేం చేసావు? ఏది వేరే ప్రాంతంలో ఏమి ఉండకూడదు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అటువంటి విశాఖపట్నంలో అస్సలు వద్దు, విశాఖపట్నంలో ఏమీ ఇవ్వద్దండి, అక్కడ గెస్ట్ హౌస్లు కట్టొద్దండి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏమీ అక్కడ కట్టొద్దు, ప్రతిదీ కడుతుంటే కోర్టుకెళ్లి స్టేలు తీసుకొచ్చి విశాఖపట్నంలో ఎటువంటి నిర్మాణాలు ఉండకూడదు అన్నటువంటి వాదన తీసుకొచ్చినట్టు నువ్వు మళ్ళీ కేవలం ఇక్కడ అమరావతి వాళ్ళు ఏ ప్రాంతంలో ఉండకూడదు అని దీక్ష చేసిన వాళ్ళను అక్కడికి తీసుకెళ్లేవానంటే నీ ఆంతర్యం ఏందో ఒకసారి నువ్వు చెప్పాలి బయట. మరి ఏ రకమైనటువంటి వీళ్ళకు హక్కు ఉంది విశాఖపట్నం వెళ్ళటానికి? అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తామంటే వద్దు, ఎటువంటి డెవలప్మెంట్ చేయొద్దు అని అడ్డుకుంటే వాళ్ళను అక్కడ విశాఖకి తీసుకెళ్లి ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నాడో చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. మరి నిజంగా విశాఖపట్నంలో ఈరోజు తండ్రి కొడుకులు మళ్ళీ విశాఖపట్నం వెళ్తామంటున్నారు. అక్కడ ఎటువంటి నిర్మాణాలు ఏమీ చేపట్టద్దు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వద్దు అన్నటువంటి వాళ్ళు ఏ రకంగా విశాఖపట్నంలో అడుగు పెడతారో చెప్పవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. అదే రకంగా విశాఖ ఉక్కుకు సంబంధించి ప్రైవేటైజేషన్ విషయంలో దాదాపుగా 2014 నుంచి తన ప్రభుత్వం ఏదైతే 2 క్యాబినెట్ మినిస్టర్లతో భాగస్వామ్య పార్టీగా ఉంటూ ఆ పార్టీ అలయన్స్ తో మినిస్టర్స్ కూడా క్యాబినెట్ మినిస్టర్స్ తీసుకొని చేస్తున్నటువంటి వాటిలలో ఆ సమయం 2014లోనే అనేక సార్లు RINL అంటే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ దాన్ని ప్రైవేటైజేషన్ చేయడం కోసం అనేకమైనటువంటి సార్లు వచ్చాయి. దీంట్లో వార్తలు పూర్తిగా ఇది కూడా మీడియా సోదరులకు అందజేస్తాను. అప్పుడు వచ్చినటువంటి ఇంగ్లీష్ పేపర్స్ లో వచ్చినటువంటి న్యూస్, RINL disinvestment 36,000 విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ గో ఆన్ స్ట్రైక్.
ఎంప్లాయీస్ యూనియన్ అపోజ్ RINL డిస్ఇన్వెస్ట్మెంట్ 2014లో, డిస్ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ RINL ఆన్ ద కార్డ్స్ ఇది 2014లో, 2014 మే 30న, మార్కెట్ కండిషన్స్ మే ప్రివెంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ RINL 2017లో. ఇట్లా 12, 13, 14, 15, 16, 17, 18 సంవత్సరంలో ప్రతి సంవత్సరంలో వచ్చినప్పుడు ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అడగలేదు? అసలు ఆయన నిజంగా ఒక మనిషిలాగా మాట్లాడతాడా లేకపోతే కేవలం రాజకీయంగా మాట్లాడతాడా అంటుండేది తను తేల్చాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన అడ్డమైన సొమ్ముతో, అంటే చంద్రబాబు నాయుడు గారు మాకు ప్రత్యేక కావచ్చు, తన అడ్డమైన సొమ్ముతో తన హెరిటేజ్ ఫ్యాక్టరీ, హెరిటేజ్ అన్నటువంటిది తనకుంది, హెరిటేజ్ సంస్థ. ఆ సంస్థని మేము అమ్మగలుగుతామా ప్రభుత్వ పరంగా? ఆయన మా ప్రత్యేకనే మేము అమ్మగలుగుతామా? ఆ దోచుకున్న సొమ్ముతో ఆయన పెట్టుకున్నాడు, తనే అమ్ముకుంటున్నాడు. అదే విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి అనేక సార్లు ఈ రకంగా వస్తున్నటువంటి వార్తలను ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయాడు? ఈ రోజుకి మోడీ గారికి ఎందుకు లెటర్ రాయలేకపోతున్నాడు? విశాఖపట్నం సంబంధించి స్టీల్ ప్లాంట్కి సంబంధించి రాష్ట్ర ప్రిస్టేజ్ కాబట్టే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారికి లెటర్ రాయడం అయితేనేమి, 3 దానికి ప్రత్యేకమైనటువంటి మార్గాలు కూడా దాన్ని చూపించి ఆ సంస్థను ఎలా నిలబెట్టాలన్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఎవరికైతే రాయాలో వాళ్ళకే లెటర్ రాసి చేస్తుంటే, ఈయన ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటిది ఎన్నికల కమిషన్ కాకుండా ఏ రకంగా అయితే ఐక్యరాజ్య సమితికి వాళ్ళకి లెటర్ రాస్తానంటాడో ఈ రోజు అందరికీ లెటర్ రాస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకోరికి అందరికీ. రాయాల్సిన వ్యక్తికి ఎవరైతే చేసేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఉత్తరం రాయడంలే. ఎందుకంటే ఎక్కడ జైల్లో వేస్తారన్నటువంటి భయం. నీ సంస్థ ప్రైవేట్కి సంబంధించినటువంటి సంస్థ, హెరిటేజ్ సంస్థ, మరి ప్రభుత్వ పరంగా ఏదైనా చర్య తీసుకోవాల్సిన ఆలోచన ఉన్నప్పుడు నీ హెరిటేజ్ సంస్థను మేము అమ్మితే ఒప్పుకుంటారు ప్రభుత్వ పరంగా? ఇది కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంటే కాదు, అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా అక్కడ అనేకమైనటువంటి పరిశ్రమలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏమన్నా మనం అమ్ముకోగలుగుతామా? మనకు హక్కు ఉంటుందా? అది కూడా ఆలోచన లేకుండా ఎందుకని మోడీకి నువ్వు లెటర్ రాయలేకపోతున్నావు అని చెప్పి నిన్ను గట్టిగా అడుగుతున్నాను. ఏంది నీ భయం ఏంటి? ఈరోజు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా కూడా దానికి ప్రత్యేక మార్గాలు చూపించడమే కాకుండా పెద్ద ఎత్తున పోరాటానికి ప్లాన్ చేసింది. ఇప్పుడే గౌరవ మా పార్లమెంట్ సభ్యులు విజయసాయి రెడ్డి గారు 25 కిలోమీటర్లు శాసనసభ్యులతో పార్లమెంట్ సభ్యులతో కలిసి పాదయాత్ర చేయబోతున్నారు. గట్టిగా దాన్ని అగేనెస్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి లెటర్ రాసి ప్రధానమంత్రిని కలవటానికి కూడా అపాయింట్మెంట్ కోరడం జరిగింది. అక్కడ పోయి ఆడి చేయాల్సినటువంటి పనిని డ్రామాల కోసం ఇక్కడ పంచాయతీ ఎన్నికలలో డిపాజిట్లు కోల్పోయినారన్న ఉద్దేశంతో మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో ఏది మీరు చెప్పుకోలేక ప్రజల దగ్గరికి పోలేక కొత్త నాటకాలు ఆడతారా? ఎంతకాలం ఈ డ్రామాలు? సిగ్గనిపించదా మీకు? ఎప్పుడు ఇటువంటి రాజకీయాలు చేసి 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 మీరు పతనమైపోయిన ప్రజలలో రాజకీయ నాయకులను చులకన భావన రావడానికి గల కారణం చంద్రబాబు నాయుడు గారు. ఒక క్రెడిబిలిటీ లేదు, మాటపై నిలబడ్డు, ఎప్పుడు ఏదో ఒక రకంగా ఫేకులతోనే బతకాలన్నటువంటి ఆలోచన తను చేస్తూ ఉంటాడు. మరి పాస్కోనటువంటి కంపెనీని ఈరోజు ఎవరైతే వస్తున్నారో వాళ్ళని దక్షిణ కొరియాకి వెళ్ళి 3 సార్లు పైనగా కలిసినటువంటి వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? 2017లో వార్తాపత్రికల్లో కూడా వచ్చింది అది. దాంట్లో మళ్ళీ ఇంకోటి ఏం కాదు, వార్తాపత్రికలలో ఆంధ్రజ్యోతి, ఈనాడు అన్నింటిలో వచ్చింది తాను పాస్కో కంపెనీతో కలిసినటువంటి వ్యవహారాలు. ఇవి కూడా మీడియా మిత్రులకు అందజేస్తాను. ఒక రకంగా ఇలాంటి రాజకీయాలు చేస్తావు, మరొక పక్క మళ్ళీ విమర్శించేటువంటి పనులు చేస్తూ ఉంటావు. ఈరోజు నీ వల్లే కదా ఇవన్నీ జరిగింది. మరి లోకేష్ గారు తన స్థాయికి మించి, అంటే ఒక తనకి ఏ రకమైనటువంటి, ఇక్కడ మంగళగిరిలో చూస్తే శాసనసభ్యుడిగా ఓటమి పాలయ్యాడు. మన స్థానిక సంస్థల ఎన్నికలలో కనీసం 10% గెలిపించుకున్న వ్యక్తి ప్రభుత్వం ఏం చేస్తుంది? గాడిదలు కాస్తుంది అన్నటువంటి భాష మాట్లాడుతున్నాం. మేము వాడచ్చు ఆ భాష. మేము ఏ గాడిదలు కాస్తున్నాము అటువంటిది ఒకసారి నిన్న చెప్పారు మా సోదరులు. మేము మీ తండ్రి కొడుకు అన్నటువంటి మాట నా నోటి నుంచి అనలేను, కానీ ఇంకా ఆ పరిస్థితి ఉంది. మీకు భాష ఏదంటే అది మాట్లాడడం చేసుకుంటూ పోదు. ఇప్పుడు ఎవరమైనా కూడా మనము విశాఖపట్నం సంబంధించి స్టీల్ ప్లాంట్ కానీ లేకపోతే షిప్ యార్డ్ కానీ ఎయిర్పోర్ట్ని కానీ మనము ప్రైవేటైజేషన్కు ఇవ్వగలుగుతామా? కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిటివి ఆ మాత్రం ఆలోచన చేయకుండా కేంద్ర ప్రభుత్వం పైన పోరాటం చేస్తానటువంటి మాటను చెప్పకుండా ఎందుకు ఇలాంటి రాజకీయాలు చేస్తున్నాడో ఒకసారి గౌరవ మాజీ ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి. తను ప్రైవేటైజేషన్కు అంటే పరిశ్రమలన్నింటినీ కూడా అమ్మకానికి పెట్టారు. 1995 నుంచి 2004 వరకు ఆయన పనిచేసిన ముఖ్యమంత్రి సమయంలో, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
దాదాపుగా దేశవ్యాప్తంగా 84 పరిశ్రమలు ప్రైవేటేషన్ అయితే ఒక ఆంధ్రప్రదేశ్లోనే 52 సంస్థలు పైన ప్రైవేటేషన్ చేశావు. అనేకమైనటువంటి పరిశ్రమలను నాశనం చేశావు. ఆ లిస్టు కూడా మీడియా సోదరులకు నేను ఇస్తాను. ఎన్ని కోఆపరేటివ్ మిల్స్ కానీ, స్పిన్నింగ్ మిల్స్ కానీ, షుగర్ ఫ్యాక్టరీస్ కానీ, గోదావరి ఫర్టిలైజర్స్ కానీ, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి గొప్ప గొప్ప కంపెనీ అన్నింటినీ కూడా నువ్వు ఆల్విన్ వాచెస్ ని కానీ ఇవన్నీ కూడా టోటల్గా 52-54 పైగా పరిశ్రమను ఆ రోజు ఇది చేశావు. ఈ ప్రభుత్వం ఇప్పుడు చిత్తశుద్ధిగా ఉంటుంది. ఆర్టీసీ ప్రభుత్వం చేతిలో ఉన్నది కాబట్టి ఏదైతే ఆర్టీసీ కార్పొరేషన్ ఉన్నటువంటి కార్పొరేషన్ ప్రభుత్వంలోకి విలీనం చేసుకుంటుంది ఈ ప్రభుత్వం ఏదైనా ప్రైవేటేషన్ చేయాలని ఎందుకు ఆలోచన చేస్తుంది? నీకు ఆలోచన వచ్చింది ఆ రోజు ఆర్టీసీని ప్రైవేటేషన్ చేయాలా అని చెప్పి. ఈ ప్రభుత్వం ఆర్టీసీ నష్టాలలో ఉన్నటువంటి సంస్థను ఛాలెంజ్ గా తీసుకొని ప్రభుత్వంలో విలీనం చేసుకొని చక్కగా నడిపిస్తాం. అంటే దీన్ని బట్టి చిత్తశుద్ధి ఒకసారి ఆలోచన చేయండి. ఒక ఆర్టీసీనే కార్పొరేషన్ గా ఉన్నటువంటి ఆర్టీసీనే ప్రభుత్వంలోకి విలీనం చేసుకొని భద్రత కల్పించేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇలాంటి పనులు వేరే దానికి ఎంకరేజ్ చేస్తారా? అందుకే ధైర్యంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తుందో దీన్ని గట్టిగా నిలదీయాలని చెప్పి పార్లమెంట్ సభ్యులు అడగడం జరిగింది. పార్లమెంట్ సభ్యులు అందరూ పోయి కలిశారు కేంద్ర హోంశాఖ మంత్రిని. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అడిగారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అడుగుతున్నారు. అదే రకంగా ప్రధానమంత్రికి ఆల్రెడీ లెటర్ కూడా రాశారు. దానికి ఏ రకమైనటువంటి మార్పులు చేస్తే ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయో కూడా సూచించారు. ఇంత చిత్తశుద్ధితో గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తుంటే మీరు విశ్వరాతలు రాయటం, నిందలు వేయటం. మరి మీరు ఎందుకని ఇప్పుడు కూడా సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం. అంటే మీకు మోడీ గారికి ఈ లెటర్ రాయడం మీకు భయము అంటుండేది చెప్పండి. స్పష్టంగా తెలుస్తూ ఉంది. చేయాల్సిన వాళ్లకు లెటర్ రాయకుండా ఎందుకు ఇటువంటి పరిస్థితికి దిగజారుతున్నారు అని చెప్పి ప్రశ్నిస్తున్నాను. ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉందో దాని యొక్క ఉనికి కాపాడుకోవడానికి అనునిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మా ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ పూర్తి స్థాయిలో దానికి ఏ రకంగా ఆ కార్మికులకు భరోసా ఇచ్చేటువంటి మార్గాలన్నిటి కూడా చూస్తున్నారు. వాళ్ళకి న్యాయం జరిగే విధంగా వాళ్ళకి ఎటువంటి ఇది నష్టం జరగకుండా అవసరమైతే ఎవరిదైనా పోరాడడానికి సిద్ధపడి వాళ్ళ ఉనికి కాపాడుతామని చెప్పి తెలియజేస్తాం. ఈ సిగ్గులేని డిమాండ్లు, అర్థం లేనటువంటి మాటలు, వాదనలు మేము మొన్నే చెప్పాం. మీరేమన్నారు? 3 రాజధానులకు మేము ప్రజలంతా మ్యాండేట్ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్నారు. మేమేమన్నాం? అయ్యా మీరు నిజంగా అది ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు ఇస్తున్నారని అన్నప్పుడు మీరు ఉన్నారు కదా 18 మంది 20 మంది 23 నుంచి ఆ టోటల్ ఎందుకో తగ్గింది అనుకుంటా. లేకపోతే 23 మంది మీరు రాజీనామా చేయండి, మ్యాండేట్ కోరండి అని అడిగినాం. అంటే మీరు రాజీనామా చేయండి అన్నటువంటి మాట వాదన, వితండ వాదన అంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వితండ వాదనలు చేయదు. ఉన్నది ఉన్నట్టు చెప్పేటువంటి స్పష్టంగా తెలియజేస్తాం. వితండ వాదాలు అన్నటువంటిది వాళ్ళు చేస్తున్న డిమాండ్ వాళ్ళే నవ్వుకోవాలి. ఈరోజు మరి పంచాయతీ ఎలక్షన్స్ తీర్పులు వస్తున్నాయి, రేపు పొద్దున మున్సిపాలిటీ ఎలక్షన్స్ తీర్పులు వస్తున్నాయి. ఇది ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది, 3 రాజధానులకు ప్రజలు అంగీకరిస్తున్న మాట చెప్పగలుగుతుందా తెలుగుదేశం పార్టీ? ఎందుకని అర్థపర్థం లేనటువంటి మాటలు? ఖచ్చితంగా మేము చెప్తున్నాం. ఈరోజు ఆ స్టీల్ ప్లాంట్ విషయంలో, ఆ విశాఖపట్నానికి ప్రిస్టేజియస్ అయినటువంటి స్టీల్ ప్లాంట్ విషయంలో ఏ రకంగా ప్రభుత్వం చేయాలో అన్ని రకాల చేసి తీర్తామని చెప్పి తెలియజేస్తాం.